హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము డే వ్లాగ్ చేస్తున్నాం అన్నమాట. సో చూసేసేయండి, మా కో సిస్టర్ వాళ్ళ పాప అండ్ మా బాబు ఆల్రెడీ కార్లో ఎక్కేసి కూర్చున్నారు. సో ఈరోజు మేము ఇక్కడ నల్గొండ డిస్టిక్లో ఫేమస్ టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. చూసేయండి, చూపించేస్తాను మీకు. సో రోడ్ సైడ్లో వెళ్తుంటే నేను కొన్ని క్లిప్స్ తీసానండి. పొలాలు అవన్నీ అక్కడ చాలా బాగున్నాయి. మా ఫ్యామిలీతో వెళ్తున్నాం అనమాట. కో సిస్టర్ వాళ్ళ మదరు, మా ఇన్లాస్తో. సో చూసేయండి, ఇది మల్లె చెరువు దగ్గర శివ టెంపుల్ అంట. అశ్విని, ఇది ఏం టెంపుల్? చెప్తాను చూడండి. ఓకే, చాలా పెద్దగా ఉంది, చాలా ఫేమస్ అంట. ఇక్కడ జాతర అవుతుందంట అండి. ఇది చూడండి, వాల్కి పెయింట్ వేశారు, ఆదియోగి శివుడిది. సో మండే చాలా రష్ ఉంటుందంట. మేము ట్యూస్డే వెళ్ళాము, సో ఏం రష్ లేదనమాట అక్కడ. అసలు జాతరలో అయినప్పుడు అయితే చాలా రష్ ఉంటాయంటండి. చాలా ఫేమస్ టెంపుల్ అంట. సో ఇక్కడ శివుడు ఉంది కదండి, శివలింగం పైన చిన్న హోల్ ఉందన్నమాట. సో ఆ హోల్లో నుండి వాటర్ వస్తూనే ఉంటాయంట అండి, తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయంట అనమాట. ఇది స్పెషాలిటీ ఇక్కడ. సో ఇక్కడ ఒక పిక్ తీసుకున్నాము అండ్ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ శివుడికి ఇలా అభిషేకం చేశాను నేను. మేల చెరువు దగ్గర ఫేమస్ టెంపుల్ అండి ఇది. అండ్ ఇక్కడ ఆదియోగి పెయింట్ దగ్గర మేము ఒక ఫోటో తీసాం పిల్లలకి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్తున్న దారిలో పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండే. సో ఇలా విగ్రహం చాలా పెద్దగా ఉంది అని చెప్పి నేను ఒక క్లిప్ తీసాను, వీడియో. అండ్ దారిలో చాలా పొలాలు ఉన్నాయండి, వరి పొలాలు అండ్ సిమెంట్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి ఇక్కడ నల్గొండ డిస్టిక్లో. సో దారిలో కొన్ని క్లిప్స్ తీసేసాను నేను, సిమెంట్ ఫ్యాక్టరీస్ అండ్ పొలాల, వరి పొలాలు, అవి రైస్ మిల్లులు అవి తీసాను అనమాట. రైస్ మిల్లు కూడా చాలా ఉన్నాయండి అక్కడ. ఇది కూడా చూడండి, చాలా పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ అంట అక్కడ మేల చెరువు దగ్గరలో, నల్గొండ డిస్టిక్ అనమాట. దూరం నుంచి చేశాను చూడండి, చాలా పెద్దగా ఉంది సిమెంట్ ఫ్యాక్టరీ. అండ్ నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు, చెన్నకేశవ టెంపుల్ అండ్ శివాలయం రెండు ఉన్నాయన్నమాట ఈ టెంపుల్లో. సో శివుడిని దర్శనం చేసుకున్న వెంటనే చెన్నకేశ్వర టెంపుల్ కూడా దర్శనం చేసుకోవాలంట. పిల్లలు కాని వాళ్ళకు కూడా ఇక్కడ ఒక పూజ చేపిస్తున్నారండి, పిల్లలు అవుతారంట పూజ చేపిస్తే. సో లాస్ట్లో ఇలా గ్రూప్ పిక్స్ యాడ్ చేసేసాను అనమాట. సో మరి ఇంకా ఫేమస్ టెంపుల్స్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.